హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్‌ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐయామ్ గుడ్. థాంక్ యూ. హౌ ఆర్ యూ? ఓకే. అసలు అంగస్తంభన కాకపోవడానికి రీజన్స్ ఏముంటాయి సార్ అసలు? సో, అంగం గట్టిపడడంలో ఒకటి మనం మాట్లాడుకున్నట్టు రక్త ప్రసరణ అన్నాం కదా! ఈ రక్త ప్రసరణ కాంప్రమైజ్ అవ్వడానికి ఫిజికల్ సమస్యలు కావచ్చు, మన మెంటల్ హెల్త్ సమస్యలు కావచ్చు. ఫిజికల్ సమస్యల్లో ఏంటి అంటే డయాబెటిస్ కావచ్చు, హైపర్‌టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా అంటాం. రక్తంలో కొవ్వు చేరటం కావచ్చు. అండ్ వాళ్ళు ఎటువంటి మెడికేషన్స్ అంటే వాళ్ళ హెయిర్ లాస్ వల్ల యూజ్ చేసిన మెడికేషన్స్ కావచ్చు, పెయిన్ కిల్లర్స్ కావచ్చు, కిడ్నీ డిసీజెస్ కావచ్చు, హార్ట్ వీటిల్లో ఎటువంటి మెడికేషన్స్ కొన్ని రకాల మెడికేషన్స్ వీళ్ళకి అంగానికి రక్తం పోకుండా కాంప్రమైజ్ అవుతాయి. అప్పట్లో వాళ్ళ అంగ సమస్యలొస్తాయి. అదే విధంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కొస్తే వాళ్ళకి డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు. వీటి వల్ల ఏమవుతుంది అంటే మానసికంగా అతను లో అయ్యి సెక్షువల్ డిజైరే పోతుంది. అంటే సెక్స్ చేయాలన్న కోరికే తగ్గుతుంది. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు అంగస్తంభన సమస్యలొస్తాయి. వీటన్నిటికి చాలా వరకు మనం ఈజీగా మనము ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. కొంతమంది చాలా డిసీజ్‌తోని ప్రాబ్లమ్‌లో ఉంటుంటారు చాలా. వాళ్ళకి కూడా అంగస్తంభన ప్రాబ్లమ్ ఉంటుందా సార్? మీరన్నట్టు క్రానిక్ డిజార్డర్స్ అంటాం. అంటే లాంగ్ టర్మ్‌గా వాళ్ళు ఈ వాళ్ళకున్న సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళకి అంగస్తంభన లోపాలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఈవెన్ కొంతమంది ఎక్కువ కాలం బెడ్ రిడెన్ అయిపోయి అంటే ఇప్పుడు సింపుల్‌గా కాలు ఫ్రాక్చర్ అయింది. వాళ్ళు ఆటోమేటిక్‌గా బెడ్ రిడెన్ ఉండాల్సొస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మన దగ్గర కొత్త ట్రీట్మెంట్ వచ్చి వెంటనే కానీ ఎవళ్ళైతే ఎక్కువ కాలం బెడ్ రిడెన్ అయ్యి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఈ అంగస్తంభన లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఈ షాక్ వేవ్ థెరపీని ఇవ్వచ్చు. ఓకే. చాలా వరకు ఇప్పుడు వెయిట్ చాలా మంది గెయిన్ అవుతున్నారు. అండ్ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళలో కూడా అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? అంటే యాక్చువల్లీ ఒబెసిటీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లింక్ ఉందండి. ఒక 30% ఆఫ్ ద పీపుల్ దే ఫేస్ ఇట్. సో, కానీ డైరెక్ట్ ఒబెసిటీ వీళ్ళు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇవ్వదు. బట్ ఈ ఒబెసిటీ వాళ్ళకి హైపర్ కొలెస్ట్రీమియా వల్ల వచ్చిందా? లేకపోతే హై ఇంటేక్ వల్ల వచ్చిందా? చూసుకొనేసి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏంటి కారణం? అంటే నిజంగా అంగస్తంభన లోపాలు ఈ బ్లడ్ సప్లై ఇష్యూస్ వల్ల వచ్చాయా? సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాం. మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చాయా చూసుకొని వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి ఉపశమనం ఇవ్వచ్చు. ఓకే. బ్రౌన్ వీడియోస్ చూసుకుంటా హస్తప్రయోగం చేసుకొని దానికి అడిక్ట్ అయితే ఇలాంటి వాళ్ళకి గూడా మనకు అంగస్తంభించకపోవడానికి కారణాలు ఏమైనా ఉంటాయా సార్ దీనికి? అవునండి. దాన్ని పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. పోర్న్ ఇండ్యూస్డ్ అంటే వాళ్ళు ఏంటంటే పోర్న్ చూస్తారు. అంటే ఆ నీలి చిత్రాలు చూడడం ద్వారా వాళ్ళని వాళ్ళు స్టిమ్యులేట్ చేసుకొనేసి అంగం స్తంభించేటట్టు చేసుకుంటారు. దాన్ని హస్తప్రయోగం అంటాం. హస్తప్రయోగంలో వాళ్ళు ఆ డిజైన్‌ని కంప్లీట్ చేసుకుంటారు. బట్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే దాని మీదే ఆధారపడిపోయి వాళ్ళు పోర్న్ చూడకుండా వీళ్ళకి అంగస్తంభన రాదు. సో, అప్పుడు సమస్యొస్తుంది. అంటే రియల్ సెక్సువల్ యాక్ట్‌కి వెళ్ళడానికి వీళ్ళకి అంగస్తంభన ఇబ్బందయిపోతుంది. వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పడిపోతారు. సో, వాళ్ళకి చిన్నగా ఈ పోర్న్ అడిక్షన్ నుంచి తప్పించేసి రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీని ఎంజాయ్ చేసేటట్టు చేయాల్సొస్తుంది. అందులో షాక్ వేవ్ థెరపీ ఒక భాగం. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నా. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్.